గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్ చూస్తున్న ప్రేక్షకుల్లో వృశ్చిక రాశి వారు జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవారాధన చేయాలి, ఏ సంఖ్యలు వారికి బాగా కలిసి వస్తాయి, ఏ రంగు దుస్తులను ధరించాలి, ఇలా చాలా డౌట్స్ అడుగుతున్నారండి. ఈ వీడియోలో అటువంటి సందేహాలన్నిటికీ కూడా నేను క్లారిటీని ఇస్తాను. వృషిక రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు శనగలను దానంగా ఇవ్వాలండి. శనగలను కనుక మీరు దానంగా ఇచ్చినట్లయితే జాతకరీత్యా మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అనురాధ నక్షత్ర జాతకులేమో నల్ల నువ్వులను దానంగా ఇవ్వాలండి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు పెసలను దానంగా ఇవ్వాలి. పచ్చి పెసలను దానంగా ఇవ్వాలండి. అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన చాలా మందికి రుద్రాక్ష యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియదండి. ఒకవేళ మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను కనుక మీరు ధరించినట్లయితే మీ పైన ఎటువంటి నెగిటివ్ ప్రభావం అనేది ఉండదు. ఒకవేళ మీ పైన కక్షతో ఉన్నవారు చేతబడి చేసినా దిష్టి పెట్టినా సరే అటువంటి నెగిటివ్ ప్రభావం అనేది మీ పైన ఉండదు. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలండి. అనురాధ నక్షత్ర జాతకులేమో సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులేమో చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలండి. మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను, అది కూడా ఒరిజినల్ రుద్రాక్షను కనుక ధరించినట్లయితే చాలా మంచి ప్రభావం అనేది ఉంటుందండి. మీరు ఎటువంటి సమస్యలలో చిక్కుకున్నా తొందరగా బయటపడగలుగుతారు. మెంటల్ పీస్ అనేది బాగుంటుందండి. అంటే మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. మెయిన్గా వృశ్చిక రాశి వారు చేయకూడని తప్పు ఏంటంటేనండి, తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే గురుమౌఢ్యమి నాడు, శుక్రమౌఢ్యమి నాడు, అలాగే గ్రహణ సమయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి అదృష్ట రంగులు ఏవంటే గోధుమ రంగు అండి, బ్రౌన్ కలర్, ఎరుపు రంగు, పసుపు, తెలుపు. ఈ రంగు దుస్తులను గనక ధరించినట్లయితే ఆ రోజు మీరు చేపట్టే వ్యవహారాలలో అనుకూలత అనేది పెరుగుతుందండి. అంటే ఈ దుస్తులను ధరించిన నాడు మీ మనసు అనేది ప్రశాంతంగా ఉండటం వల్ల మీరు చేపట్టిన పనులలో విజయం సాధ్యం అవుతుంది. వృశ్చిక రాశి వారికి 3, 7, 9 అండి. ఈ 3 సంఖ్యలు కూడా బాగా కలిసి వస్తాయి. అయితే 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు ఈ 3 సంఖ్యలు మాత్రం అశుభ సంఖ్యలుగా చెప్పవచ్చు. అలాగే సోమ, మంగళ, గురువారాలు 7 రోజులలో ఈ 3 రోజులు వృశ్చిక రాశి వారికి శుభప్రదమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఈ రోజులలో కనుక ముఖ్యమైన పనులను ప్రారంభించిన, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులను కనుక మొదలుపెట్టినట్లయితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి సోమ, మంగళ, గురువారాలు అనేవి బాగా కలిసి వచ్చే రోజులు. చాలా శుభమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. కాబట్టి ముఖ్యమైన పనులను ప్రారంభించడానికైనా సరే, ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాల కోసమైనా సరే ఈ 3 రోజులను ఉపయోగించుకోవటం మంచిదండి. అలాగే వృశ్చిక రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా పెద్దవారైనా చిన్నవారైనా సరే నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలండి. అంటే సరదా కోసం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళటం కానీ, బీచ్ల దగ్గరికి వెళ్ళటం కానీ ఇలాంటివి సాధ్యమైనంత వరకు చేయకపోవటం మంచిదండి. నీటి ప్రవాహాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఎందువలన అంటే మీ జాతకం ప్రకారం నీటికి సంబంధించిన ప్రమాదాలు జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు జీవితంలో పైకెదగాలి అంటే నవగ్రహాలలో ఏ గ్రహ అనుకూలత ఉన్నా లేకపోయినానండి, నవగ్రహాలలో ఏ గ్రహ అనుకూలత ఉన్నా లేకపోయినా సరే మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుడి యొక్క అనుగ్రహం మాత్రం తప్పకుండా ఉండాలండి. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించిన మనుషులు కష్టాలు తొలగటానికి, మీరు పనిచేస్తున్న రంగాలలో మంచి ఫలితాలను సాధించటానికి కుజగ్రహానికి మాత్రం క్రమం తప్పకుండా పరిహారాలను పాటించాలి. కుజుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం నాడు 13 సార్లు ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనే మంత్రాన్ని, కుజ బీజ మంత్రాన్ని మంగళవారం నాడు క్రమం తప్పకుండా 19 సార్లు పఠించటం మంచిదండి. అలాగే ఏ దైవారాధన చెయ్యాలి అండి అని చాలామంది అడుగుతున్నారండి. కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.
కాబట్టి వృశ్చిక రాశి వారు మంగళవారం రోజున షష్ఠి తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించటం కానీ, పుణ్యక్షేత్రాలను దర్శించటం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయటం కానీ చేయాలండి. అయితే వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆలయానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏది తీసుకెళ్ళకపోయినా సరే కొబ్బరికాయను మాత్రం సమర్పించాలండి. వీలైనట్లయితే కొబ్బరికాయతో పాటుగా అరటి పళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కుజుడి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థన చేయాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. వీలైనట్లయితే వృశ్చిక రాశి వారు 7 రోజుల్లో 6 రోజులు మాంసాహారాన్ని తిన్నా సరే మంగళవారం నాడు నియమంగా ఉండటానికి ప్రయత్నించాలండి. మీ జాతకం ప్రకారం కుజ అనుగ్రహం కోసం మంగళవారం నాడు మాత్రం మాంసాహారాన్ని ముట్టుకోకపోవటమే మంచిదండి. వీలైనట్లయితే 6 రోజులు కడుపు నిండా తిన్నా మంగళవారం నాడు మీ ఆరోగ్యం కనుక సహకరించినట్లయితే ఉపవాస దీక్ష తీసుకోవటం మంచిదండి. అంటే వృశ్చిక రాశి వారు పైకి ఎదగాలి అన్నా, జాతకరీత్యా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తగ్గాలి అన్నా సరే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రాన్ని పఠించటం మంచిదండి. అలాగే ప్రతి మంగళవారం కూడా 19 సార్లు నేను ఇందాక చెప్పిన కుజుని యొక్క బీజ మంత్రాన్ని జపించాలి. అలాగే వృశ్చిక రాశి వారు ప్రతిరోజు ఉదయం కొద్దిగా తేనెను తినటం అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల వృశ్చిక రాశి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏంటంటేనండి, మీరు స్త్రీలైనా పురుషులైనా సరే ఎవ్వరి దగ్గర నుండి కూడా ఉచితంగా ఏది తీసుకోవద్దు. మెయిన్గా మంగళవారం నాడు ఎవరి దగ్గర నుండి అయినా ఏదైనా ఉచితంగా తీసుకునేటప్పుడు ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వండి. ₹1 సరే ప్రతిఫలంగా ఇవ్వండి. ఎవ్వరి దగ్గర నుండి కూడా ఉచితంగా స్వీకరించడం అనేది మంగళవారం నాడు వృశ్చిక రాశి వారికి దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీరు వృశ్చిక రాశిలో జన్మించినా, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా వృశ్చిక రాశిలో జన్మించినా సరే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని తెచ్చిపెట్టుకోండి. శ్రీ యంత్రాన్ని తెచ్చుకుని సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావించి, మీరు ఎప్పుడైనా శ్రీ యంత్రాన్ని చూసినట్లయితే దాని మీద బీజాక్షరాలు ఉంటాయండి. చాలా పవిత్రమైనటువంటి యంత్రం అది. శ్రీ యంత్రాన్ని తెచ్చుకుని లక్ష్మీ అమ్మవారిగా భావించి ప్రతి శుక్రవారం నాడు కానీ లేదా ఏదో ఒక రోజు నెయ్యి దీపాన్ని వెలిగించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రాలను జపించాలండి. అలా గనక చేసినట్లయితే వృశ్చిక రాశి వారు అప్పులు చేయకుండా బయటపడగలుగుతారండి. ధన సంపాదన అనేది పెరుగుతుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. ఒకవేళ వృశ్చిక రాశి వారికి అప్పులున్నా లేదా ఇంట్లో ఎక్కువగా కష్టాలున్నా సరే అమావాస్య తిథి రోజున బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టండి. లేదా కొంతమంది ముత్తైదులను ఇంటికి పిలిచి వారికి భోజనాన్ని పెట్టండి. ఒకవేళ మీరు ఆడవారైనట్లయితే మంగళవారం నాడున పెద్ద వయసులో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో, సుమంగళి మహిళలు ఎవరైతే ఉంటారో భోజనాన్ని పెట్టడం కానీ, తాంబూలాన్ని ఇవ్వటం కానీ, దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవటం కానీ చేయండి. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించటం కానీ, ప్రతి మంగళవారం 19 సార్లు కుజ బీజ మంత్రాన్ని పఠించటం కానీ, నేను ఇందాక చెప్పిన నియమాలను పాటించటం కానీ, మంగళవారం నాడు వీలైనట్లయితే ఉపవాసం చేయటం కానీ, మాంసాహారాన్ని ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనుక చేసినట్లయితే మీ జాతక రీత్యా తెలుసో తెలియకో చేసిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే వృశ్చిక రాశి వారు మంగళవారం నాడు ఏ గుడికి వెళ్ళినా సరే కొబ్బరికాయను కొట్టకుండా మాత్రం రావద్దండి. మీరు పళ్ళు పలహారాలు తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ కొబ్బరికాయను మాత్రం తప్పకుండా కొట్టాలి. ఎందువలన అంటే మీరు దేవాలయంలో కొబ్బరికాయ కొట్టారంటే కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి 2 ముక్కలు అవుతుందో అదే విధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతాయండి. కాబట్టి జాతక దోష నివారణ కోసం, తెలుసో తెలియకో మీరు చేసిన పాపాల నివారణ కోసం దేవాలయాన్ని సందర్శించినప్పుడు తప్పకుండా కొబ్బరికాయను కొట్టాలండి. అలాగే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం భూత బలి అని ఉంటుందండి. అంటే మనం మనిషి పుట్టాం కదా, వృశ్చిక రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతిని ప్రేమించాలి.
నోరు లేని జీవాలు ఏవైతే ఉంటాయో పక్షులు, జంతువులు, క్రిమికీటకాలకు ఆహారాన్ని అందించటం, వాటి దప్పిక తీర్చటం కానీ, వాటికి అవసరమైన సౌకర్యాలను కల్పించటం కానీ, ఇలా కనుక మీరు వాటికి ఉపయోగపడినట్లయితే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకరీత్యా మీరు అనుభవించవలసిన కష్టాలు, సమస్యల నుండి బయటపడగలుగుతారండి. పుణ్యఫలం అనేది లభిస్తుంది. దానినే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం భూత బలి అంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారు జంతువులకు, పక్షులకు, క్రిమికీటకాలకు ఆహారాన్ని అందించండి. మీకు ఎక్కడైనా జంతువులు కనిపించినా, ఆవు కనిపించినా, లేదా సహాయం కోసం ఎదురు చేస్తున్న ఏ మూగజీవి కనిపించినా సరే తప్పకుండా సహాయాన్ని చేయండి.